ఇప్పుడు అది చెట్టయింది. చెట్టయ్యాక నా అవసరమే లేదు అంటున్నారు కదా. మీ అహంకారమే చూపిస్తున్నాయి మీ మాటలు. ప్రజలు గమనిస్తున్నారు. మళ్ళీ చెప్తున్నా, నేను ప్రజల కోసం వచ్చా. ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసం ఇక్కడ అడుగుపెట్టా. మీకు చేతనైతే ప్రత్యేక హోదా తెండి, మీకు చేతనైతే పోలవరం తెండి, మీకు చేతనైతే రాజధాని తెండి. ఇవేవి చేత కాలేదు గాని ఆడబిడ్డను పట్టుకొని నన్ను, నా కుటుంబాన్ని, నా వాళ్లను, నా మనుషుల్ని, ఆడపడుచులని చూడకుండా, సొంత చెల్లెళ్ళన్న ఇంగితం కూడా లేకుండా సోషల్ మీడియాలో మమ్మల్ని అవమానిస్తారా? ప్రజలు చూడ్డం లేదా? మీరు చూడ్డం లేదా? మీ ఇంట్లో లేరా అక్క చెల్లెళ్ళు? మీ ఇంట్లో లేరా అమ్మలు? మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి నియంతలు మళ్ళీ అధికారం లేకొస్తే ప్రజాస్వామ్యం అన్నది బతకదు. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. రాజశేఖర రెడ్డి రక్తం నాలో ప్రవహిస్తుంది. పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది. నా పుట్టింటి ప్రజలకు అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళ హక్కుల కోసం కొట్లాడడానికి వచ్చా. ఇక్కడ ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. మనకు బ్రహ్మాండమైన రాజధాని వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. గాలేరు నగరి పూర్తయ్యేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెందాల్సిన ప్రతి హక్కు కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ మనసు పెట్టి పోరాటం చేస్తుందని మీకు మాటిస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి. రాజశేఖర రెడ్డి గారు ప్రజల మధ్య బతికిన మనిషి. రాజశేఖర రెడ్డి గారు 25 సంవత్సరాలే కాదు, ముఖ్యమంత్రి అయ్యాక కూడా ప్రజల మధ్యలోనే బతికిన మనిషి. ఆఖరికి చచ్చిపోయేటప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ఎలా చచ్చిపోయారు? రచ్చబండకని, ప్రజల మధ్యనే ఉండాలి నేను అని, ప్రజలకు ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నాయా అని కనుక్కోవాలి అని ఆ ప్రజల కోసం ఉరుక్కుంటూ వెళ్లి, ఇదే జిల్లాలో ఆ ప్రజల కోసం ఉరుక్కుంటూ వెళ్లి ఆ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. అది కదా నాయకత్వం అంటే, అది కదా ప్రజానాయకుడు అంటే. జగనన్న గారు 5 సంవత్సరాలైంది ముఖ్యమంత్రి. పెద్ద కోటలు కట్టుకున్నారు, ఎవరికీ కనిపించలేదు, ప్రజల మధ్యకు రాలేదు. ఆఖరికి వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ అపాయింట్మెంట్లు అడిగితే కూడా ఎవరికీ కనిపించలేదు. ఈ రోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టి కుంభకర్ణులు నిద్రలేశారు. ఈ రోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టి, మీతో అవసరం ఉంది కాబట్టి, మీ ఓట్లు కావాలి కాబట్టి ఈ రోజు సిద్ధం అని బయలుదేరారు. దేనికి సిద్ధం? మళ్ళీ 8 లక్షల కోట్ల అప్పు చేయడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీకి గులాంగిరి చేయడానికి సిద్ధమా? మళ్ళీ మీ ప్రయోజనాల కోసము బీజేపీ పార్టీకి మన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? 25 లక్షల ఇల్లులు కడతామన్నారు, మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా? పూర్తి మద్యపాన నిషేధం అన్నారు, మళ్ళీ చెప్పి మోసం చేయడానికి సిద్ధమా? 25,000తో మెగా డిఎస్సీ అన్నారు, మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 45 ఏళ్లు నిండితే 75,000 రూపాయలు చేతుల్లో పెడతామన్నారు. ఇవన్నీ మేనిఫెస్టోలో పెట్టారు. ఇవన్నీ మళ్ళీ పెట్టడానికి, మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా? మీరు ఇవన్నీ మళ్ళీ దగా చేయడానికి సిద్ధమైతే ప్రజలు కూడా మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధం. మళ్ళీ చెప్తున్నాం, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ ఎలక్షన్లలో మీ ఓట్ల కోసం వస్తారు. పాలకపక్షం వస్తారు, ప్రతిపక్షం వస్తారు. పెద్ద మూటలు తీసుకొని వస్తారు. ఏం మూటలు? డబ్బులు ఇస్తే ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే. ఎవరు ఎంత డబ్బులు ఇచ్చినా మీ డబ్బులే. ఈ ఇసుక మాఫియా, ఈ లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా సంపాదించిన డబ్బులే మళ్ళీ మీకు ఇస్తారు. ఇంకా కావాలని చెప్పి వసూలు చేసి మరీ తీసుకోండి. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి. మీ మనసు మాట వినండి. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం. ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం. ఓటు అనేది 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం. అందుకే ఓటు వేసే ముందు మా కోసం ఎవరు నిలబడతారు, ఎవరు గెలిస్తే మాకు ప్రత్యేక హోదా వస్తుంది, ఎవరు గెలిస్తే మాకు పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది, ఎవరు గెలిస్తే మాకు రాజధాని వస్తుంది, ఎవరు గెలిస్తే
మాకు మేలు జరుగుతుంది, మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, వ్యవసాయం మళ్ళీ పండగ అవుతుంది, ఎవరు గెలిస్తే మళ్ళీ రుణమాఫీ జరుగుతుంది, ఇవన్నీ ఆలోచన చేసి ఓటు వేయండి. రాహుల్ గాంధీ గారు చెప్పిన విషయం, ఆయన ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి రోజున మొట్టమొదటి ఫైలు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ప్రత్యేక హోదా ఫైలు మీద సంతకం పెడతానన్నాడు. ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్రానికి. నేను మాటిస్తున్నా, మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వస్తుంది, పోలవరం మన రాష్ట్రానికి వస్తుంది, రాజధాని మన రాష్ట్రానికి వచ్చింది, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, ప్రతి మేలు జరుగుతుంది, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన వస్తుంది, అది నేను మీ ఇంటి వరకు తీసుకొస్తాను అని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది. మరొకసారి ఇంతమంది మీ పనులు మానుకొని నా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు. ఇంతమంది వేలాది మంది మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటోంది. జోహార్ వైఎస్ఆర్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కాంగ్రెస్ పార్టీలో మన మాజీ ఎంపీపీ విజయపురం రామచంద్రారెడ్డి గారు ఇవాళ షర్మిలమ్మ ఆధ్వర్యంలో మన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఆయన షర్మిలమ్మ సాధారణంగా ఆహ్వానం పలకాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నగరి ప్రాంతాల నుంచి, నలుమూల నుంచి వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, ప్రజలు, యువకులు, మహిళలు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. తిరిగి మన కాంగ్రెస్ పార్టీని నగరిలో జెండా పాతేంత వరకు, జెండా ఎగరేసేంత వరకు మనమందరం కృషి చేయాలి. షర్మిలమ్మ గారి నాయకత్వంలో జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై షర్మిలమ్మ, జై షర్మిలమ్మ, జై జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ. ధన్యవాదాలు. మన గాంధీ నెహ్రూలా మన ఇందిరమ్మ నడిచింది, రాజీవ్ శ్వాస విడిచింది, సర్వత్యాగములకు మారు పేరు మనకు మహామహులనిచ్చింది, మన దేశమంత మెచ్చింది, ప్రాజెక్టులన్నీ కట్టింది, పల్లె రూపురేఖ మార్చింది.